పంచభూత లింగాలు మనకు ఉంటాయి. ఆ పంచభూత లింగాలు భూతత్వానికి ప్రతీకైన ఏకాంబరేశ్వర లింగం కంచిలో ఉంటుంది. ఆ కంచిని కాంచీపురం అని కూడా అంటారు. ఇప్పుడు ప్రస్తుతం వాడుకలో కంచినే ఉంది. ఆ కాంచీపురంలో స్వామివారు ఏకాంబరేశ్వర లింగంగాను, అమ్మవారు కామాక్షిదేవిగాను ఉంటారు. ఇక్కడ అమ్మవారి గురించి, అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారు ఒక సందర్భంలో ఆ కంచి మొత్తం అంతా కూడా కనక వర్షం కురిపించారట. మాతృ ప్రేమతో కనక వర్షం కురిపించారు. ఇది చాలా ఆసక్తికర ఘటన. అంటే కనక వర్షం అంటే బంగారు వర్షం, బంగారు కాసుల వర్షం కురిపించింది ఆ మహాతల్లి. ఆవిడ తలుచుకుంటే ఏంటి, అది ఎలా జరిగిందంటే ఆ రోజుల్లో ఒకానొక సమయంలో కాంచీపురాన్ని ఆకాశ భూపతి అనే ఒక రాజు పరిపాలించేవారట. ఆయన ఆ ఆకాశ భూపతి కామాక్షి అమ్మవారికి నిజమైన భక్తుడు అనమాట. ఆవిడంటే సంపూర్ణ శరణాగతి వేడి ఆవిడ ఆలోచనలతోనే, ఆవిడ ప్రేరేపితంగానే ఆవిడే పరిపాలిస్తున్నట్టుగా సంపూర్ణ శరణాగతి. ఈ ఆకాశ భూపతి కంచీపురాన్ని పరిపాలించేవాడు. దాని అప్పుల్లో ఆయనకి ఏ లోటు లేదు, కానీ అమ్మవారి మీద మొత్తం ఆయన ప్రజలందరినీ చాలా చక్కగా చూసుకునేవాడు. పరిపాలన అంతా అమ్మవారిని దృష్టిలో పెట్టుకుని ఆయన చేసే పూజలు అయితే మరొకళ్ళు ఎవరు కూడా చేయలేదని చెప్పాలి. ఆయనకి పాప అన్నీ ఉన్నా కూడా ఏదో భగవంతుడు లోడు పెడతాడు అన్నట్టుగా చాలా కాలం పిల్లలు కలగలేదు. సో అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ దంపతులు, ఆకాశ భూపతి దంపతులు అంటే రాజుగారు రాణిగారు కూడా నిత్యం బాధపడుతూ ఉండేవారట. ఎన్నో పూజలు చేసాం అమ్మ, నిత్యం నీకు పూజలు చేస్తూ బతుకుతున్నాం, మాకు లేదేంటి, మాకు ఇది లోటు ఇచ్చేవేంటి తల్లిని ఆకాశ భూపతి ప్రతిసారి కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి తన గోడు వినిపించుకునేవాట. సరే అమ్మకి కరుణ కలిగితే ఉంది, కంటి ముందుకు వస్తుంది. ఆ కంచి కామాక్షి అమ్మవారు ఒక్కసారి ఆకాశ భూపతి దగ్గరికి ప్రత్యక్షమయ్యారు. ఏ నాన్న ఏంటి బాధ నీకంటే, ఆయన ఏం చేశారంటే, అమ్మ నాకు అన్నీ ఉన్నాయి, ఒక లోటు మిగిలిపోయింది, ఏం కావాలి నాన్న అంటే, నాకు ఒక కొడుకు కావాలి, నా వారసుడు ఎవరూ లేడు, నా తదనంతరం ఈ కాంచీపురాలు నా జీవితంలో ఇలాగా ఇది అవకాశం ఉంది, లేదు నువ్వేదో చెయ్యాలి అని చెప్పేది. సరే నీకు చక్కటి పుత్రుడిని ఇస్తాను అని చెప్పింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఈ ఆకాశ భూపతి రాజు, ఆయన ఏమనంటే, అమ్మ అలా కాదు, నీ ప్రియసుతుడు ఉన్నాడు కదా ప్రథమ పుత్రుడు గణపతి, ఆ గణపతిని నాకు వరప్రసాదంగా నువ్వు ఇవ్వాలి, గణపతి నాకు పుత్రుడై పుట్టాలని కోరుకున్నట్ట. అది ఎలాంటి కోరిక, ఆ భక్తుడికి ఆకాశ భూపతికి ఆ కోరిక పుట్టింది. అప్పుడు కంచి కామాక్షి మాటిచ్చాను ఆకాశ భూపతికి, కానీ ఇతను కోరుకుని చూస్తే తనకి చాలా ఇష్టాది ప్రీతి, తన చేత సృష్టింపబడి తనకు చాలా అత్యంత ఇష్టమైనటువంటి పుత్రుడు. అమ్మకి కంచి కామాక్షి అమ్మకి గణపతి అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఇంకా మాట్లాడితే ఆవిడే ప్రాణం పోసింది కాబట్టి అంత ప్రాణం. అయితే ఇంకా మాట కాదనలేక సరేలే అని చెప్పేసి నీకు వరప్రసాదంగా ఇస్తున్నాను, చక్కగా చూసుకో అని చెప్పింది. తర్వాత గణపతిని పిలిచి ఆకాశ భూపతికి నువ్వు పుత్రుడిగా జన్మించాలి, ఇక్కడ వెళ్ళు, వాడు కోరుకున్నాడు, వాడు నా ప్రియభక్తుడు అని చెప్తే, తల్లి మాట ఏమిగా ఆ గణపతికి కూడా అమ్మవారంటే, కామాక్షి అమ్మవారంటే చాలా ప్రేమ. తల్లి కొడుకుల ప్రేమకు వాళ్ళు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఆ అమ్మవారు పార్వతీదేవి స్వరూపం కంచి కామాక్షి అమ్మవారు, సాక్షాత్ పరమశివుడు రూపం ఏకాంబరేశ్వరుడు. ఇంకా గణపతి గురించి మనం చెప్పక్కర్లేదు. ఆ వినాయకుడిని ఏం చెప్పిందంటే, నువ్వు మరి ఆకాశ భూపతి దంపతులకి పుత్రుడిగా ఉండి వాళ్ళు తరింపు చెయ్యి అన్నాడు. అంతేగాని తర్వాత వాడు దూరం అవుతున్నాడు. మన తల్లులు కూడా పిల్లల్ని ఏదైనా హాస్టల్లో వేస్తే వాడు చదువుకి, వాడి అభివృద్ధికి ఏదో చేయక తప్పదు, కానీ కాలేజీలోనూ హాస్టల్లో, కానీ దూరంగా వెళుతుంటే కొంచెం బాధ ఉంటుంది. వాడు ఎదగడానికి వెళ్ళా, అభివృద్ధి పదంలోకి వెళుతున్నా, కొంతమంది ఉన్నత విద్యకి విదేశాలకు వెళ్తున్నా, ఆ తల్లులకి ముఖ్యంగా ఒక ప్రాణం అలా వాళ్ళకి వెళ్ళిపోతుంటే బాధ కలుగుతుంది. సరిపెట్టుకుంటారు తప్పితే ప్రతి మాతృమూర్తికి కూడా ఆ పుత్రులు ఎక్కడికైనా వెళ్ళి చదువుకునేది బాధ. అలాగే ఇక్కడ కామాక్షి అమ్మవారు దేవత అయినా, సాక్షాత్ పరమశివుడు అర్ధాంగైనా, ఈ గణపతి పుత్రుడిని ఇష్టపూర్వకంగా ఆకాశం పుత్రుడిగా వెళ్ళి వాళ్ళని తరించు అని చెప్పినా కూడా లోపల కొంచెం బాధగానే ఉంది. వాడి మీదే ఉంది దృష్టి అంతా, గణపతి మీదే ఉంది. సరే మాట ప్రకారం గణపతి కూడా, అమ్మ నేను వెళ్ళొస్తాను, నీకు నమస్కారం అని చెప్పాడు. ఆకాశ భూపతి దంపతులకి మనవాడు గణపతి పుత్రుడిగా జన్మించాడు. జన్మించిన బారసాలు చేశారు.
తుండీరుడు, అది తుండై దేశం అనేది అంటారు కంచినే కొంతమంది, తుండై దేశం ఉంది. ఈయన పేరు మటుకు తుండీర మహారాజు అనమాట అని బాలగణపతి పేరు నామకరణం చేశారు. సరే లేక పుట్టాడు, ఒక మంచి కార్యక్రమం పెట్టాలి అంటే అందరికీ మనకు వేడుక చేసి భోజనాలు పెట్టాలి అనుకున్నారు. ఈ మన ఆకాశ భూపతి దంపతులు కొడుకు పుట్టి బారసాల ఉయ్యాల్లో వేసిన సందర్భంగా నామకరణం కూడా చేశారు ఆ తుండీర మహారాజు అని చెప్పి అనుకున్నారు. అనుకున్న తర్వాత మామూలుగా అమ్మవారికి బాగా ఇష్టం ఏంటంటే సుమంగళి పూజ. ఆ సుమంగళి పూజ చేయాలనుకున్నారు. ఈయనకి పూజా విధానాలు కూడా మన ఆకాశ భూపతికి బాగా తెలుసు అనేసరికి చేద్దామని చెప్పి సుమంగళులందరికీ పూజ చేసి వాళ్ళందరికీ ముత్తైదులు సుమంగళులు పూజ చేస్తే అమ్మవారు ఆనందిస్తారనే ఉద్దేశం సుమంగళి పూజ చేద్దాం, వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టి సంతర్పణ కావద్దు, అమ్మ ఆనందపడుతుంది, ఆవిడ వరప్రసాదంగా ఆవిడ పుత్రుడిని నాకు ప్రసాదించింది, గణపతిని నాకు ప్రసాదించింది అని చెప్పి అనుకున్నారు ఈ దంపతులు. వెంటనే ఏంటంటే ఆకాశ భూపతి మహారాజు ఏం చేశాడంటే, రాజరాజని కూడా అంటారు ఆయన్ని, భార్యతో అంటే పట్టపురాణితో ఏం చెప్పాడంటే, ఇవాళ చాలా మనకి గణపతి మన బాబుగా పుట్టాడు ఆ మాతల దయ వల్ల, కాబట్టి ఇది చాలా ఘనంగా ఈ సుమంగిళి ఆ పూజోత్సవం జరగాలి, అలాగే సంతర్పణగా ఘనంగా చేయాలి, ఎవరో పని వాళ్ళ మీద పెట్టేయకుండా ప్రతిదీ నువ్వు పర్యవేక్షించాలి, ఆ వంటలు ఎలా ఉన్నాయో ఈ సుమంగళులంతా వస్తారు వరుసగా, ఆ వరుసగా వచ్చినప్పుడు వంటలు ఎలా ఉన్నాయో కూడా చూడాలి, ఆ పిండి వంటలు అంటే వాళ్ళు సంతృప్తిగా ఆరగిస్తేనే మన అమ్మవారికి చెందుతుంది మనం పెట్టేదంతా చేసేదంతా అని చెప్పి అనుకున్నారు. అదేమిటంటే ఈ నేను ఎందుకు చేసుకోనని చెప్పి ఆ మహారాణి కూడా ఏం చేసిందంటే వంటశాలకు వెళ్ళింది. భోజనాలు కదా మరి ముఖ్యం, సుమంగళంతా వచ్చారు, వాళ్ళ పాదాలు కడిగి చేయాల్సిన పూజా తతంగం అంతా పండితులు చెప్తుంటే ఎదురు చేశారు. తర్వాత భోజనాల సమయం అవుతుంటే వంటశాలకు వెళ్ళింది ఈ మహారాణి. ఆకాశ భూపతి ధర్మపత్ని అయినటువంటి మహారాణి వెళ్ళి అక్కడ వంటలన్నీ చూస్తోంది. అక్కడ మోదకాలు, లడ్డులు, ఇలాగే మొత్తం పులిహార, దద్దోజనం ఇలాంటి భక్ష్యాలన్నీ చేస్తున్నారు. మహా ఘనంగా పెట్టాలి ఈ సుమంగళి పూజలో, సుమంగళులందరికీ వచ్చిన వాళ్ళందరికీ ముత్తైదులందరికీ మనస్ఫూర్తిగా కడుపు నిండా పెట్టాలి అని చెప్పి వాళ్ళ సంకల్పం. ప్రతి ఇలా చూసి అలా చూసే కాకుండా ఆ పదార్థాలు దాంట్లోంచి కూడా తీసి పర్యవేక్షిస్తూ ఇలా ఉడికిందా లేదా ఎలా వచ్చిందో చూస్తుంటే ఆ మహారాణి పెట్టుకున్నటువంటి నవరత్నాల ఉంగరాల్లోంచి ఒక రత్నం ఏదో ఆ ఊడి ఒక దాంట్లో ఒక గిన్నెలో పడిపోయింది. ఆ వండుతున్న వాటిల్లో పదార్థాల్లో, పిండి వంటల పదార్థాల్లో పడింది. ఆవిడ ఆ విషయాన్ని కూడా గమనించలేదు. మొత్తం మీద వంట వాళ్ళంతా బాగా చేశారు. సరే ఎవరికో వడ్డిచ్చే వాళ్ళని ఎవరినో పెట్టకుండా ఈ కొడుకు పుట్టాడు మహదానందం, అందులో సాక్షాత్ వినాయకుడే అంశతో వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు వీళ్ళ దగ్గరికి, వీళ్ళ పుత్రుడుగా. ఆ ఆనందంలో ఏం చేశారంటే ఆనంద భూపతి భార్య ఇద్దరూ కలిసి వడ్డన చేయడం మొదలుపెట్టారు. ఈ సుమంగళందరూ కూర్చున్నారు, అలా వడ్డం చేస్తారు. అమ్మ కడుపు నిండా తినండి, మీకు కావాల్సిందే తినండి అని చెప్పేసి చేస్తుంటే ఈ ఆకాశ భూపతి అలా వడ్డిస్తూ చెరువుకి వెళ్తుంటే మధ్యలో ఒక ఆవిడ ఉందన్నమాట. చూస్తే ఈవిడ ఎక్కడో చూసినట్టుంది, ఎవరై ఉంటారు ఈవిడి అనుకుంటున్నాడు పెద్ద ఆవిడ. చూస్తే ముత్తైదువ. సరే ఎంతమంది వచ్చారు కదా సుమంగళిలో మన రాజ్యానికి సంబంధించిన వాళ్ళు, ఈ కంచి రాజ్యానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ వెళుతున్నాడు. వెళుతూ ఉంటే ఇక్కడ ఏమైందంటే ఈ ముత్తైదు గురించి ఆలోచిస్తున్నాడు. ఈ ముత్తైదు మోదకం అని ఉంటుంది కదా, ఆ మోదకం అనే పదార్థంలో ఈవిడ చేతి నుంచి జారిపోయినటువంటి బంగారు మువ్వ లాంటి రత్నం లాంటిది అని చెప్పాం కదా, ఆ బంగారు మువ్వ ఏదో పడింది కదా, ఏదైతే ఉందో అది ఆ ముత్తైదుకి వచ్చింది. ఆ బంతిలో కూర్చుంది ఆవిడ ఎక్కడో ఓ పక్కగా, అందులోకి వచ్చింది. ఆనందంగా ఆ పదార్థాలు తింటుంటే ఆవిడ చాలా సంతృష్టి చెందింది. ఇంతకీ ఆవిడ వచ్చింది ఎవడు మీకు ఈ పాటికి అర్థమైంటుంది, ఆవిడ సాక్షాత్తు కంచి కామాక్షి అమ్మవారు. కొడుకు ఇక్కడికి వచ్చాడు కదా, ఆ కొడుకుని చూడాలనే ఆ తపనతో తప్పించి చూసుకుని వెళ్దాం, ఆశీర్వదించి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు. వినాయకుడు తన మాట మీద వచ్చాడు కదా, మరి ఈవిడ మాట ఇచ్చింది, ఇక్కడ పుట్టాడు కదా. వెంటనే చూస్తే వీడు ఆ చివరికి వెళ్ళి ఆకాశ భూపతి మహారాజు ఆ చివరికి వెళ్ళి ఆలోచిస్తూ ఉండగా, అరే ప్రతిరోజు చూసే ముఖమే చంద్రబింబం లాంటి ముఖం, అద్భుతంగా విరాజిల్లే ముఖం, వెలుగులు చిందించే ముఖం, నేను గుర్తుపోయి ఆవిడ సాక్షాత్ కామాక్షం వారే నేను పెట్టిన సుమంగళి పూజకు వచ్చారు, నా పూజ అందుకున్నారు, నేను పెట్టే సంతర్పణకి ఆ భోజనం చేయడానికి వచ్చారు. అయ్యే బాబోయ్ నేను గుర్తుపట్టలేకపోయాను, ఇది చాలా అన్యాయం అని చెప్పి అనుకుని ఆ చివరి ఎక్కడికో ఆ బంతిలోకి వెళ్ళాడు. గబగబా ఈవిడ ఎక్కడ ఉందో కూర్చుందో అక్కడ పరిగెట్టుకుంటూ వచ్చాడు. అప్పటికి ఈవిడ భోజనం పూజ చేసుకుని ఆవిడ మాయమైపోయింది. అయ్యయ్యో ఎంత పని అయింది, అయితే నా చేతులు పెట్టుకున్నాను, అమ్మ కరుణతో వినాయకుడు నాకు ఇచ్చింది, ఇదంతా అని బాధపడి ఆమె వెతుక్కుంటూ, ఇంకా భార్య కూడా చెప్పలేదు,
వెతుక్కుంటూ ఆ రాజభవనం బయటికి అంతఃపురం నుంచి బయటికి వెళ్ళాలి, మిగిలిన సుమంగళులు తింటున్నారు, ఈ భార్యని నువ్వు చూసుకోవే ఒకసారి వస్తా అని చెప్పి అక్కడ వెళ్ళేసరికి బయటికి వెళ్ళేసరికి ఈ మోతకంలో వచ్చినటువంటి ఆ బంగారు మువ్వ లాంటి అదేదో ఆవిడ స్వీకరించింది కాబట్టి అప్పటికే తింది కాబట్టి ఏమిటో తెలియదు. అక్కడ తన కొడుకు కూడా ఉన్నాడు, వాడికి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అనుకుందో లేదా ఆకాశ భూపతిని ఖండించాలనుకుందో ఈ రాజభవనం దాటి బయటికి వెళ్ళేసరికి మంచి వర్షం పడడం మొదలెట్టిందట. మంచి వర్షం పడడం మొదలెట్టిందట. ఆ వర్షం మొదలెట్టేసరికి ఏంటని చూస్తే అది మామూలు వర్షం కాదు, నీటి వర్షం కాదు, అక్కడ చినుకులు పట్టలే, బంగారు కాసుల వర్షం పడుతుంది, కనక వర్షం కురిపిస్తోందా. ఆ కంచికామేసి తలుచుకుంటే ఏమిటి, మొత్తం అక్కడంతా చూస్తుంటే చుట్టుపక్కలంతా ఆ కంచీపురం అంతా పడుతోంది ఆ కనక వర్షం. వేరుకోవడమే తరువాత ఇంకా ఆ కాసులు బంగారు కాసులు పడుతోంది. అమ్మా తల్లి నీకు ఎంత కటాక్షం తల్లి, నా మీద మాటల్లో అంటారు కరుణా కటాక్షం అనుకుంటూ నిజంగానే నువ్వు కనకవర్షం కురిపించావు తల్లి. అంటే నీ అంశతో ముందు నాకు పంపించి నా జీవితం తరింపజేసావు. వాడికి ఎటువంటి కష్టం కలగకూడదనా, లేదా నాకు కలగకూడదనా, లేదా ఈ కాంచీపురం నివాసం నీ కొడుకు నువ్వు స్థిరంగా ఇక్కడే ఉన్నావు, నీ కొడుకును నా దగ్గర పంపించావు ప్రత్యక్షంగా, అందుకని నేను కనకవర్షం కురిపించావా తల్లి, ఏంటమ్మా నీ కరుణ అని చెప్పేసి ఈ ఆకాశభూతి చాలా కన్నీళ్ళ పర్యంతం అవుతాడు. తల్లి ఇంక నేను ఏం చెప్పాలి నీకుని. ఆ రకంగా తుండైనాడు అని ఏదో అంటారు, ఎందుకంటే ఈ తుండీర కుమారుడు అని చెప్పాం కదా, గణపతికి ఆయన పేరు పెట్టుకుంది. అందుకే ఆ ప్రాంతం అంతా తుండీర నాడు అని కూడా ప్రసిద్ధమైనది ఆ రోజుల్లో. తుండీర నాడు ఇప్పుడు కూడా కంచి ప్రాంతాన్ని తుండీర నాడు అనుకుంటారు. అక్కడ ఇప్పుడు కూడా మనం వెళితే ఈ దృష్టాంతానికి గుర్తుగా ఈ అమ్మవారికి నమస్కారం చేసుకున్నట్టుగా ఆకాశ భూపతి కొడుకు రూపంలో వచ్చినటువంటి గణపతి తుండీర గణపతి, తుండీరుడు ఆ అమ్మవారికి పూజలు చేసుకుని తల్లికి కంచి కామాక్షి అమ్మకి భూలోకంలో వచ్చాడు. అమ్మవారి కరుణతో ఈయన వరప్రసాదంగా ఈయన ఆకాశ భూపతి దంపతులకు జన్మించాడు. అమ్మ తల్లి మాట కాదనలేక ఇప్పటికి కూడా ఆ కంచిలో ఆ తుండీరుడు ఒక నమస్కారం చేసుకున్నట్టుగా ఒక విగ్రహం అక్కడ ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు అంటే ఇవి తెలుసుకుని వెళితే అక్కడ మనం ఖచ్చితంగా అక్కడ గుడిలో ఉన్నటువంటి ఆ పురోహితులు కానీ ఆ పూజాలు కానీ మనకు కూడా అడిగితే తుండీర గణపతి ఎక్కడ ఉంటాడు, ఏ ప్రాంతంలో ఉంటాడు అనేది మనకు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళంతా చూపిస్తారు, మనం చూసి తరించవచ్చు. అంటే అమ్మవారు ప్రత్యక్షంగా భూమి మీద ఉన్నారనడానికి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు. భగవంతుడి స్వరూపం తను అవతార రూపంలో వచ్చిన వాళ్ళు ఎంతో అయితే మనలాంటి వాళ్ళని కరుణించడానికి వచ్చి మన భరత భూమిని సుసంపన్నం చేసినటువంటి దేవతలు ఎంతోమంది అనమాట. ఇందులో దీంతో నమ్మకంతో మనకు పనేం లేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంకో కథలో అది తర్వాత చెప్పుకుందాం. కానీ ఒక మోగవాడికి మీద జాలిపడి అతను మాటలు వచ్చేవాడిగా చేయడం కాకుండా ఒక కవిగా చేసినాడు కరుణించి. ఒక మోగ బాలుడు అతను అలాగ ఆసుగా మూక పంచసతిని ఒక 500 శ్లోకాలు అమ్మవారి మీద చెప్పాట. ఇది ఒక కథ. ఆ మూక పంచసతిలో కూడా ఈ కంచికి సంబంధించిన ఈ తుండీరుడు అంటే గణపతి అలాగే గణపతి చేసే అమ్మవారికి చేసే పూజల గురించి కూడా ఆయన ఆ ఒక శ్లోకంలో చెప్పబడినట్టుగా కూడా మూక పంచస్థితిలో ఉంది. సరే ఇలా జరిగింది. కనకవర్షం ఆ తల్లి కురిపించడానికి ఏంటి, ఎక్కడైనా కురిపించవచ్చు అనుకుంటే ఆ కనకవర్షం కురిపించడం వాడికి మహా సరదా అనుకుంటా. ఎందుకంటే ఆదిశంకరాచార్య ఒక దరిద్రం అనిపిస్తుంటాడు గృహస్థింట్లో ఒక భిక్షకు వెళ్ళినప్పుడు నా దగ్గర ఏమీ లేదు నాన్న, నువ్వు వచ్చో బాలబ్రహ్మచారి అని ఆవిడ బాధపడుతుంటే ఆ గృహస్థు నీ దగ్గర ఏమున్నాయి ఇమ్మన్నప్పుడు ఒక ఉసిరికాయ ఉంటుంది కదా, ఆ ఉసిరికాయ ఇస్తే ఆ ఉసిరికాయ భిక్షగా స్వీకరించి అమ్మవారితో ఇలాగా అమ్మ ఈ తల్లి మహాతల్లి ఇంట్లో దరిద్రం తాండవిస్తోంది, కనకవర్షం కురిపించమనా అంటే అప్పుడు కురిపించిందట. ఆవిడ ఇప్పుడు ఆ బాలశంకరాచార్యుడు అమ్మవారికి కీర్తిస్తూ మనకి కనకధార స్తోత్రం ఒకటి చదివాట అమ్మవారి మీద. కనుక నువ్వు ధారగా ప్రసాదిస్తున్నావు తల్లి, ప్రసాదించి ఇంట్లో అని చెప్పి. ఇప్పటికీ కూడా మనం కాలడి అనే గ్రామం అంటే శంకరాచార్య గ్రామం వెళ్తే ఈయన ఎక్కడైతే కనకధారా స్తోత్రం చదువుతున్నారో అక్కడ కనకవర్షం కురిసిన ప్రాంతం, ఆ గృహస్థు ఇల్లు, అలాగే బాలబ్రహ్మచారి రూపంలో ఉన్న శంకరాచార్యుడు యొక్క ఇల్లు అన్నీ చూడొచ్చట. అదొకటి. అలాగే ఇప్పుడు కూడా పెద్దలు ఏం చెప్తారంటే మన ఇళ్లలో ఎవరైనా డబ్బుకు సంబంధించి కష్టాలు అనిపిస్తుంటే కనకధారా స్తోత్రం ఆదిశంకరాచార్యుడు విరచించి అమ్మవారిని కొలిచిన ప్రత్యక్షంగా కొలిచి అమ్మవారి దాన్ని బట్టి వచ్చి అక్కడ కనకవర్షం కురిపించారు. కాబట్టి ఈ కనకధారా స్తోత్రాన్ని మన భక్తి శ్రద్ధలతో కనుక ప్రతిరోజు చదువుతూ అలాగే ఒక దీక్షగా మండల కాలము 108 రోజులు చేస్తే ఖచ్చితంగా అమ్మవారి కరుణ వల్ల మనకి దారిద్ర్య బాధలు పోయి మన ఇంట్లో కూడా సంపదలతో
మన ఇంట్లో కూడా అమ్మవారు కనకవర్షం కురిపిస్తారు అన్నంత నమ్మకం ఈ రోజులు కూడా ఉంది. ఈ కనకధారా స్తోత్రాన్ని చదువుతూ ఉంటుంది అనమాట. అక్కడ కనకధారా స్తోత్రం చేసి ఆ ఇంట్లో దరిద్రం అనిపిస్తున్నటువంటి వాళ్ళ ఇంట్లో ఆ పండితుల కుటుంబంలో బాలశంకర కురిపించినట్టే ఇక్కడ ఆకాశబాపతి తన కొడుకుని అడిగాడు, ఇక్కడ కొడుకు పుట్టాడు తుండిరుడు అనే పేరుతో పెరుగుతున్న కట్టి ఈ కంచిలో కూడా ఆ మహాతల్లి ఈ కామాక్షి తల్లి వర్షం కురిపించిందిట. తర్వాత ఇది ఇలా జరిగితే కొన్నాళ్ళ తర్వాత మనకి త్యాగరాజస్వామి ఉన్నాడుగా, భక్త త్యాగరాజు శ్రీరామచంద్రుడిని తన కీర్తనలతో కొలుస్తూ అనునిత్యం ఆ భక్తి పారస్యంలో మునిగిపోయే త్యాగరాజస్వామి అంటే త్యాగయ్య ఇలాగ ఆయన దేశాటన చేస్తూ ఈ కంచి కామాక్షి ఇక్కడికి వచ్చాట, దేవాలయంకి వచ్చాట. వచ్చిన వెంటనే ఆయన మామూలుగా అమ్మవారిని దర్శించుకోవాలని వచ్చాడు. వచ్చిన వెంటనే ఇక్కడ కంచిలో ఒకప్పుడు అమ్మవారు కంచి ప్రాంతంలో కనక వర్షం కురిపించారు. కారణం ఏంటంటే ఆవిడ ప్రియపుత్రుడైనటువంటి గణపతి ఆకాశ భూపతి అనే మహారాజు ఇంట్లో వరప్రసాదంగా ఆవిడ వరవిచ్చింది. అక్కడ పుట్టాడు తుండిరుడు అనే పేరుతో. కాబట్టి ఇలా జరిగిందనేసరికి ఆయన అమ్మవారి దగ్గర సరాసరి ఆ గుళ్ళోకి వెళ్ళిపోయాడు. ఆవిడ మూల విగ్రహం ముందు నిలబడ్డాడు. అమ్మా ఇదేమిటి? కొంచెం కోపం వచ్చింది. ఎందుకు ఆయన ఏదో వేరే కోణంలో ఆలోచించాడు త్యాగయ్య. ఆలోచించి నీ ప్రియసుతుడైనటువంటి వినాయకుడు ఆకాశ భూపతి ఇంట్లో పుట్టేటట్టుగా నువ్వే వరవిచ్చావు, వాడు అక్కడ పుట్టినందుకు నువ్వు కంచెంత కనక వర్షం కురిపించావా? మరి మేమందరం మీ బిడ్డలు కాదా? మా గురించి నువ్వు ఆలోచించావా? మరి మేమున్న చోట మాకు కనక వర్షం ఎందుకు కురిపించినట్టు అని కొంచెం అలిగినట్టుగా ఒక పురాణం. ఇది వినాయక పురాణం అనే పురాణంలో ఇందాక చెప్పిన గణపతి తుండీరుడుగా జననం చెందిన కథ, కామాక్షి అనుకరించినటువంటి ఈ విధానం అంతా ఆ పురాణంలో ఉన్నట్టుగా కూడా చెప్తారు. అలాగే అక్కడ కంచిలో జానపదులు చెప్పే కథల్లో కానీ ఈ తుండీర విగ్రహ రూపంలో ఉన్నటువంటి గణపతి అమ్మవారికి వచ్చినట్టుగా కంచి దేవాలయంలో, కామాక్షి అమ్మవారి దేవాలయంలో ప్రత్యక్షంగా రుజువులు ఉన్నాయన్నమాట. అలాగే కాకుండా ఆ త్యాగయ్య స్వామి అలా అలిగాడు. తర్వాత ఆయనే నవ్వుకుని ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి ఆవిడలో తన తల్లిని చూసుకుని అమ్మ నేను అంటున్నానని చెప్పేసి ఆ వినాయకుడి తల్లివి నువ్వు వినాయకుడినే ఆకాశ భూపతికి ఇచ్చావు. బోళాశంకరుడే కాదు, ఇప్పుడు బోళాశంకర్ అనిపించింది. లేదా కొడుకుని ఎందుకు ఇస్తారు ప్రియపుత్రుడిని? ఆ రకంగా బోళాశంకర్గా అనిపించుకోవాలన్నమాట అని చెప్పి వినాయకుని అని గిరి సుత తనయ అని ఏదో ఒక 2 కీర్తనలు కూడా ఇప్పుడు కూడా త్యాగరాజ కీర్తనలు అన్నీ భద్రమై ఉన్నాయి. ఆ 2 కీర్తనలు ఈ కంచి కామాక్షి ప్రస్తావన, ఈ వినాయకుడి తుండి రూపంలో ఉన్న ప్రస్తావన, ఈ గిరాసుతనయ అన్నట్టుగా ఇందులో కూడా ఈ ప్రస్తావన అంతా కూడా కనపడుతుంది ఆ త్యాగరాయ స్వామి వారి కీర్తనలు అన్నమాట. కాబట్టి అమ్మవారి అనుగ్రహానికి మనం ఎప్పుడు పాత్రలయ్యే ఉంటాం. అమ్మ పిల్లాడిని ఎందుకు చూసుకోదు? ఎక్కడో ఆవిడే వరం ఇచ్చి ఆవిడ ఇక్కడ భూలోకంలోకి వచ్చాడు, ఆకాశ భూపతి ఇంట వచ్చాడని చెప్పేసి ఆవిడ భూమి మీదకి వచ్చి వీళ్ళకి ఏమైనా ఇబ్బంది కనుక ముందు జాగ్రత్తగా మొత్తం కంచి అంతా కనకవర్షం కురిపించింది. ఎంత మహాతల్లి చూడండి. అలాగే మనమంతా కూడా ఆ ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుడు అంటే ఆ ప్రియ సంతానం. కాబట్టి ఖచ్చితంగా మనం కష్టపడితే ఆవిడ చూడలేదు కామాక్షి వారు. కాబట్టి మన మీద కూడా ఆ కరుణా కటాక్షాన్ని కురిపిస్తూనే ఉంటుంది. కనకవర్షం అని కాకపోయినా ఆవిడ కరుణా కటాక్షం కురిపిస్తూ ఉంటుంది. మనం భక్తి శ్రద్ధలతో ఆ మహాతల్లిని అలాగే ఆ మహాతండ్రిని మనం కొలవడం ఒకటే. అంటే ఆకాశ భూపతి సంపూర్ణ శరణాగతి. రాజుని ఆయన ఏమి అహంకారానికి వెళ్ళలేదు. ఆయన నిత్యం కొలిచే దేవత కాళమే పడి పూర్తి శరణాగతి, నాదేమీ లేదంతా నీదే తల్లి అని అలా కోరడం వల్ల సొంత కొడుకునే ఆవిడ సృష్టించుకున్న కొడుకునే ప్రియసుతుడిని వినాయకుడిని వాళ్ళ ఇంట్లో పుట్టడానికి వరంగా ఇచ్చింది. అలాగే మనం కూడా కోరితే ఆ మహాతల్లికి ఏమి ఉండవు. మనమంతా ఆవిడ పిల్లలం కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా సుభిక్షంగా సుఖ సంతోషంలో ఉండేటట్టుగా ఆవిడ కరుణా కటాక్షాలు మన మీద నిరంతరం అలాగా కురిపిస్తూ ఉంటుందనేది సత్యం. స్వస్తి.